మత్స్యకారులు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని మత్స్యకారులను ఆర్థికంగా బలపరిచేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మత్స్యకార నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పలువురు ప్రసంగించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కేకును కట్ చేసి మత్స్యకారులకు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఆలోచిస్తారో దీని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హార్బర్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే టెండర్ రావడం జరిగింది. ఎలక్షన్ కూడా రావడంతో శంకుస్థాపన చేయలేకపోయిన పరిస్థితి. ఇన్ని అవకాశాలు మత్స్యకారుల అభివృద్ధి కోసం పెట్టారు. అదేవిధంగా బాత్రూములు స్వచ్ఛ భారత్లో మత్స్యకారులందరికీ కోనపేట, అమీనాబాద్, ఉప్పాడ అందరికీ కలిసి దగ్గర 2500 3000 బాత్రూములు కట్టించడం జరిగింది. ఈ విధంగా మత్స్యకారులను ఆదుకోవడం జరుగుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఏ విధంగా ఉన్నా మొన్న కూటమి ప్రభుత్వంలో గెలుపుకు కూడా మత్స్యకారులందరూ కూడా ఏకదాటి మీద పనిచేయడం జరిగింది. అలాగే గట్టు కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉప్పాడ జంక్షన్లో మీటింగ్ పెట్టినప్పుడు మత్స్యకారులకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే యువగలం పాదయాత్రలో లోకేష్ గారు మన పెనుమాలపురంలో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ మాట ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఉప్పాడ జంక్షన్లో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది గెలిచిన తర్వాత. అంటే ఇంతమంది నాయకులు, కూటమిలో ఉన్న అన్ని నాయకులు, అన్ని పార్టీ నాయకులు మాటిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ గట్టు నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ గట్టు వలన ఉప్పాడ గ్రామం కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. అటు సుబ్బంపేట, ఇటు కొత్తపట్నం, ఇటు మాయాపట్నం, సూరారపేట, జగరాజపేట, ఈ సముద్రం వారిని ఉన్నాయన్నీ కూడా పోయి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద అందరూ కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెట్టడం జరుగుద్ది. అదేవిధంగా ఇక్కడున్న మరి స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అందరూ ఒత్తిడి కూడా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట ఇచ్చిన ప్రకారం పని పూర్తవుతుందని తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మత్స్యకారులకి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ కష్టం వచ్చినా మేము మత్స్యకారులకి అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మత్స్యకారుని ఇంతవరకు అభివృద్ధిలోకి తీసుకొచ్చామంటే అది ఒక తెలుగుదేశం పార్టీ వలన అయ్యిందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.